ఇక కంప్యూటర్ యుగం. యువత యువకులంతా కూడా మేము కష్టపడి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకున్న తర్వాతనే వివాహాలు చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ రోజులల్లా మరి ఇక బాల్య వివాహాలు కూడా ఎక్కడో ఒక తగ్గిపోయినాయి. మాక్సిమం ఎక్కువ వినిపిస్తారు. కానీ మరి ఇదేమో విచిత్రంగా బాన్సువాడ నియోజకవర్గం బిర్కూర్ మండలంలో ఈ నెల రోజులలోనే రెండో బాల్య వివాహానికి ఆడ సిద్ధమయ్యారు. మరి అంటే అధికారుల తప్పిదం ఉన్నదా? కొన్ని ప్రాంతాలలో ఇప్పటికైనా సరే బాల్య వివాహాలు జరుగుతున్నాయా జరగట్లేదనే విషయాన్ని పక్కగా పెడితే ఆ మండలంలో ఉన్నటువంటి దానికి సంబంధించిన అధికారులు కానీ లేకపోతే జిల్లాలకు సంబంధించిన అధికారులు కానీ ఇగో దయచేసి మైనర్లకి వివాహాలు చేయకండి, బాల్య వివాహాలను మనం అడ్డుకోవాలి. ఇగో ఇలా భారతదేశం కానీ తెలంగాణ రాష్ట్రం కానీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని ఇగో ఎంతో డెవలప్ అవ్వాలి, కుటుంబాలు డెవలప్ అవ్వాలి, ఫ్యామిలీస్ డెవలప్ అవ్వాలి, ఇగో వారి జీవితాలు డెవలప్ అవ్వాలని చెప్తున్నటువంటి సందర్భంలో మరి ఇది రెండోసారి ఇక నిన్న ఆడ అంగన్వాడీ ఐసిడిఎస్ అధికారులు పోయి తీరా ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఆపేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓవైపు తల్లిదండ్రులతో పాటు ఓవైపు తల్లిదండ్రులు కానీ లేకపోతే ఒకవైపు అధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు అప్రమత్తంగా ఉండి ఇగో అధికారులు అయితే మాత్రానికి వారికి సలహాలు సూచనలు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేయాలి. తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయండి, మంచిగా చదివించండి. చదివించిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు వచ్చిన తర్వాత మరి చేయాలి. ఇక ప్రధానంగా బీర్కూర్ మండలంలో మాత్రానికి బాన్సువాడ నియోజకవర్గ అధికారులు కావచ్చు కాక లేకపోతే కామారెడ్డి జిల్లా అధికారులు కూడా ఏవైనా సరే మీ దృష్టికి వస్తే తక్షణమే వీటిని నిలుపుదల చేయండి. అప్పుడప్పుడు కౌన్సిలింగ్ నిర్వహించాలి. కౌన్సిలింగ్ నిర్వహించి బాల్య వివాహాలని ఆపేటటువంటి ప్రయత్నం చేయాలి. మరి నిన్నైతే అంగన్వాడీ కార్యకర్తలంతా కూడా తీసుకుపోయి మరి మైనర్ బాలిక ఎవరైతే ఉన్నారో మరి ఆమె కేంద్రానికి అయితే తీసుకుపోయినట్టు సందర్భం కూడా మరి మనకి బీర్కూర్ మండలంలో ప్రధానంగా నెలలో ఇది రెండవసారిది కూడా ఇలాంటి సంఘటన మనకి కనిపిస్తా ఉంది. కంప్యూటర్ యుగంలో కూడా ఆగని బాల్య వివాహాలు. బాన్సువాడ నియోజకవర్గం బిర్కూర్ మండలంలో నెల రోజుల్లోనే ఇది రెండోది. గ్రామ స్థాయి నుంచి డివిజన్ స్థాయిలో అధికారుల లోపం కనిపిస్తోంది. బాల్య వివాహాలపై అవగాహన కల్పించాల్సిన అధికారులు అవగాహన కల్పించకపోవడంపై చర్చనీయాంశంగా మారింది. బీర్కూర్ మండలం చించల్లి గ్రామానికి చెందిన యువకుడు మిర్జాపూర్ గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయి కుటుంబ సభ్యులు వివాహం చేయడానికి సిద్ధంగా ఐసిడిసి అధికారులు అడ్డుకున్నారు. సిడిపిఓ సౌభాగ్య, సూపర్వైజర్ సుమలత, ఐసిపిఎస్ మీనా, అంగన్వాడీ టీచర్లు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి అనంతరం కామారెడ్డి బాలికల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని, మేజర్ అయ్యే వరకు పెళ్లి చేయకూడదని సూచించారు. ఒకవేళ బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తే కేసు చేస్తామని హెచ్చరించారు.